నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్న సీఎం గిట్టుబాటు ధర దక్కే వరకు విశ్రమించబోమని స్పష్టీకరణ నదుల అనుసంధానానికి ప్రణాళికలు వేశామన్న చంద్రబాబు గోదావరిని వంశధారకు కలుపుతామని ప్రకటన నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ రిమాండ్ పొడిగింపు ఈ నెల 17 వరకు విధించిన విజయవాడ ఏసీబీ కోర్టు సంచార్ సాథీతో స్నూపింగ్ సాధ్యం కాదన్న సింధియా యాప్ ప్రజల రక్షణ కోసం ఉపయోగపడుతుందని వివరణ శ్రీలంకలో పెను విధ్వంసాన్ని సృష్టించిన తిత్వా తుఫాను సుమారు $7 బిలియన్ నష్టం 474కు చేరిన మృతుల సంఖ్య